తురకపాలెం నీటిలో ఈకోలీ బ్యాక్టీరియాను గుర్తించారు. నీళ్లలో ప్రమాదకర ఈకోలీ, స్ట్రాన్షియం, ఏరోబిక్ మైక్రోబియల్ ఉన్నట్లు నిర్ధారించారు. యురేనియం మాత్రం సాధారణ స్థాయిలోనే ఉంది. చెన్నైలో చేసిన నీటి పరీక్షల్లో గుర్తించారు అధికారులు. వరుస మరణాలతో అట్టుడికిన గుంటూరు జిల్లా తురకపాలెంలోని నీటిలో బయలాజికల్ కాలుష్యం ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారణ అయింది. గ్రామంలోని నీటిని రాష్ట్రంలోని పలు పరిశోధనా కేంద్రాల్లో పరీక్షించారు. రాష్ట్రంలో జరిపిన పరీక్షల్లో ఎటువంటి హానికర ప్రమాణాలు ఉన్నట్లు తేలలేదు. అయితే చెన్నైలోని పరిశోధనాశాలలో చేసిన పరీక్షల్లో మాత్రం గ్రామంలోని జలాల్లో ఈకోలి బ్యాక్టీరియా, స్ట్రాన్షియం, ఏరోబిక్ మైక్రోబియల్ కౌంట్ ఎక్కువగా ఉన్నట్లు తేలింది. గ్రామంలో 8 నీటి నమూనాల్ని కమ్యూనిటీ వాటర్ సోర్స్లు, మరణించిన వారి ఇళ్ల వద్ద బోరుబావుల నుంచి సేకరించారు. కొన్ని నమూనాల్లో ఏరోబిక్ మైక్రోబియల్ కౌంట్ 4000 CFU/ml నుంచి 9000 వరకు నమోదైంది. దీంతో భూగర్భ జలాలు కలుషితమైనట్లు తేలింది. ప్రమాదకరమైన ఈకోలి బ్యాక్టీరియా ఎక్కువగా నిల్వ ఉన్న నీరు, మురికి ప్రదేశాలు, ఇతర వ్యర్థాలు కలిసిన నీటిలో మాత్రమే పెరుగుతుందని సమాచారం. గ్రామ సమీపంలో క్వారీల నుంచి వెలువడే వ్యర్థాలు, ప్రమాదకర బ్లాస్టింగ్ వ్యర్థాలు కలిసి క్వారీ గుంటల్లో నీరు ఎక్కువ కాలం నిల్వ ఉండడం వల్ల బ్యాక్టీరియా వృద్ధి చెంది ఉంటుందని అధికారులు చెబుతున్నారు. తాగునీటిలో యురేనియం పరిమితి భారత ప్రమాణాల సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల కంటే తక్కువ ఉన్నట్లు తేలింది. లీటర్ తాగునీటిలో యురేనియం 30 మైక్రోగ్రాముల వరకు ఉండొచ్చు. పరమాణు శక్తి నియంత్రణ మండలి అంతర్జాతీయ ప్రమాణాలని బట్టి లీటరుకు 60 మైక్రోగ్రాములు ఉండొచ్చు. అయితే ఇక్కడ ఒక నమూనాలో 11 మైక్రోగ్రాములు, మరో దాంట్లో 13 మైక్రోగ్రాములు ఉండగా మిగిలిన వాటిలో మైక్రోగ్రాము కన్నా తక్కువే ఉంది. మరోవైపు గ్రామంలో నలుమూలల నుంచి నీటిని సేకరించి పరీక్షలకు పంపించారు. ఈ నీటి నమూనాల్లో బ్యాక్టీరియా ఆనవాళ్లు పెద్దగా కనిపించలేదని రాష్ట్రంలోని పరిశోధనా సంస్థల అధికారులు ప్రకటించేసుకున్నారు. అయితే చెన్నైలో నిర్వహించిన పరీక్షల్లో మాత్రం ఈకోలి బ్యాక్టీరియా ఉన్నట్లు తేలింది.